హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. వీడియో చేయాలంటే ఫ్యూచర్ సిటీ తప్ప వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ కనిపించట్లేదు. సో యాక్చువల్గా నిన్నటి వీడియోలో నేను చాలా క్లియర్గా ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి ఎక్కడ రాబోతోంది, ఏది ముందు రాబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఒక డాక్యుమెంట్ ఆధారంగా. దట్ ఈజ్ మేడ్ బై ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ ఫర్ టీజీఐఐసి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం తయారు చేయించిన ఈ మ్యాప్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పుడైతే వాడబోతున్న ఈ 14,000 ఎకరాలను ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది మార్కింగ్ చేశారు, కలర్ వైజ్గా చేసి పర్సంటేజ్ వైజ్గా ఏ సంస్థలకు ఏ రకమైన సెక్టార్కి ఎంత ఇవ్వబోతున్నారు అనేది చేశారు. దాంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మేజర్ ఇండస్ట్రీస్, జనరల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ పెట్టారు. 34% ల్యాండ్ వాళ్ళకి అలొకేట్ చేస్తున్నారు, 4,774 ఎకరాలు. అదే రకంగా లైఫ్ సైన్సెస్ అంటే మెడికల్ అండ్ ఫార్మా రిలేటెడ్ కంపెనీలకు ఆల్మోస్ట్ ఒక 33%, 30% ఏమో లైఫ్ సైన్సెస్ అండ్ 3% మెడికల్కి సంబంధించి. సో ఓవరాల్గా 33% ఈక్వల్ డ్యూ షేర్ కనిపిస్తుంది మనకు అక్కడ. సో ఇది ఒక మ్యాప్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ కొంతమంది నాకు కామెంట్స్ వస్తున్నాయి, అక్కడ అంత దూరంలో స్టేడియం ఎందుకు కడతారు అని. ఉప్పల్ దగ్గర స్టేడియం ఉంది కదా అని. అంటే అంతకుముందు ఉప్పల్ దగ్గర ప్రతిపాదించినప్పుడు ఎల్బీ స్టేడియం లేదా, ఉంది కదా, ఎందుకు అక్కడ ఉప్పల్ స్టేడియం కావాలనుకున్నారు? లాజికల్ థింకింగ్ కదా. మ్యాచ్ జరిగినప్పుడు ఎల్బీ స్టేడియం దగ్గర విపరీతమైన క్రౌడ్ అవుతుంది, దానికి తోడు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఉంది, చాలా కీలకమైన ప్లేస్ కాబట్టి ఐడియాలజికల్గా అక్కడ హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు ఏమైనా జరగవచ్చు, అవాంఛనీయమైన సంఘటనలు. అదే అసెంబ్లీ దగ్గర ఓ బాంబు పేరుడు అని ఒక వార్త వచ్చింది అనుకోండి, ఎంత ఇజ్జతిపోతుంది గవర్నమెంట్కు. సో అట్లాంటివి పరిస్థితులు అవాయిడ్ చేయడానికి ప్రభుత్వం ఇక్కడ వద్దు, ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ వద్దు, ఉప్పల్ దగ్గర ఇద్దామని చెప్పి ఉప్పల్ దగ్గర అప్పట్లో 2002 ఆ టైంలో ప్రతిపాదన వచ్చింది చంద్రబాబు గవర్నమెంట్లో. ఆ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడము 2005లో దానిలో ఫస్ట్ మ్యాచ్ జరిగింది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఫస్ట్ మ్యాచ్. నేను వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కోటరీకి కొన్ని పాసులు వస్తే ఆ పాసులు తీసుకొని నేను వెళ్ళాను ఆ రోజుల్లో. నవంబర్ 9, 2005 సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్. ఇండియా అన్ఫార్చునేట్లీ ఓడిపోయింది, యువరాజ్ సింగ్ సెంచరీ చేసినప్పటికీ కూడా. మిగతా వాళ్ళందరూ సెహ్వాగ్, సచిన్ అంతా ఫెయిల్ అయ్యారు ఆ మ్యాచ్లో. సో నాకు బాగా గుర్తు. సో ఆ రోజు మనకు ఉప్పల్ స్టేడియం దూరం అనిపించింది, ఇవాళ అది ఎంత సెంట్రిక్గా అయిందనేది మనకు తెలుసు. సో లిటరల్గా మనం చూస్తున్నాం దాన్ని. సో ఇట్లాంటి పరిస్థితిలో ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియం ఎందుకు అనేది మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే విజువల్స్ మరి వాళ్ళు విజనరీ అయ్యి ఉంటారా లేకపోతే కావాలని కామెంట్ చేస్తుంటారో నాకు తెలియదు. కానీ శంషాబాద్ దగ్గర ఉండే నోవాటెల్లో క్రికెటర్స్ దిగుతున్నారు, అక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్తారు, క్రికెట్ ఆడతారు, వెళ్ళిపోతారు. క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 50 కిలోమీటర్లైనా 100 కిలోమీటర్లైనా వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తారు. సింపుల్ థింగ్ అది. నేను ఐపీఎల్ 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇక సచిన్ రిటైర్ కాబోతున్నారు, సచిన్ను క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూడాలి అనే ఉద్దేశంతో ఆ తర్వాత అంటే 2011 ఏప్రిల్ 2వ తేదీన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది ధోని సారథ్యంలో. ఆ తర్వాత ఆయన రిటైర్ అవుతారని చెప్పి అన్న తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ ఆడడానికి, ఐపీఎల్ అయితే ఆడుతున్నాడు కదా అప్పటికి, ఐపీఎల్ మ్యాచ్లో ఆయన స్వయంగా చూద్దామని చెప్పి ముంబై వెళ్ళాను. ముంబై వాంఖేడే స్టేడియంలో వెళ్ళి మ్యాచ్ చూసి వచ్చాను. సచిన్ లైవ్గా క్రికెట్ ఆడుతుందని చూడాలి, ఎందుకంటే త్వరలో రిటైర్ కాబోతున్నాడు, ఆ తర్వాత మనం చూడలేము. అంటే నా ఇష్టం కాబట్టి నేను పోయినా, నేను ఇంకొక పర్సన్ కూడా తీసుకొని పోయినా. సేమ్ ఇక్కడ నవంబర్ 9th సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా ఇంకొక పర్సన్ తీసుకొని పోయినా. సో క్రేజ్ ఉన్న వాళ్ళు పోతారు. అట్లానే ఇప్పుడు ఈ కొత్త ఫ్యూచర్ సిటీలో ఒక క్రికెట్ స్టేడియం ప్రతిపాదిస్తే తప్పేంటి? క్రికెట్ స్టేడియమే కాదు, రేస్ కోర్సు మనకు మల్క్పేటలో 150 ఎకరాల్లో ఉంది రేస్ కోర్సు, అది కూడా అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు. ఇది సెంట్రిక్ అయింది, అది యూస్ఫుల్లెస్గా ఉంది, అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు. అంటే సిటీ అంటే అన్నీ ఉండాలి మీకు, స్పోర్ట్స్, ఎడ్యుకేషను, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇట్లాంటి అన్ని సంస్థలతో పాటు అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్కి, అక్కడ ఉండే ఎంప్లాయీస్కి రేపు పొద్దున రాబోతున్న 15 లక్షలు అని చెప్తుంది గవర్నమెంట్. 15 లక్షలు ఇప్పటికి వస్తారో నాకు తెలియదు. 5 ఏళ్లకు వస్తారా, 10 ఏళ్లకు వస్తారా, 15 ఏళ్లకు వస్తారా, 20 ఏళ్లకు వస్తారా నేను చెప్పలేను. 15 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఒక టార్గెట్ గవర్నమెంట్ ఇది. తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా అదే కొనసాగిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, కొనసాగించకపోతే ఆగిపోతుంది, దాంట్లో తప్పేం లేదు. కాబట్టి నేను దాన్ని ఓవరాల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అంత పెద్ద స్థాయిలో ఎంప్లాయీస్, ఒక లైవ్లీవుడ్, ఒక సిటీని నిర్మించబోతున్నప్పుడు దాంట్లో అమ్యూజ్మెంట్ కూడా ఉండాలి కదా. సినిమాలు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి. ఆ పర్పస్లో ఆలోచిస్తుంది. ఎకో టూరిజం పేరిట ఈవెన్ జూ పార్కును కూడా అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. జూ పార్కును అటవీ ప్రాంతంలో పెట్టకూడదు, ప్రభుత్వానికి సంబంధించిన ఓపెన్ ప్లేస్లో పెట్టాలి.
అందుకోసం అక్కడ జూ పార్క్ సరిపడా ప్లేస్ని చూపించడానికి ట్రై చేస్తున్నది. జూ పార్క్తో పాటు మలక్పేటలో ఉన్న రేస్ కోర్సును తరలిస్తున్నారు. సేమ్ టైం గోల్ఫ్ కోర్స్ కూడా 200 ఎకరాలను కేటాయించబోతున్నారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్లాన్ చేస్తున్నారు. ఇవేంటి, అక్కడ రాబోతున్న ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు కాబట్టి, వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. దీనికి సంబంధించి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ప్యారలల్ గా. ఫ్యూచర్ సిటీ అంటే ఓన్లీ ఇండస్ట్రీస్కి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వీకెండ్కి హైదరాబాద్ ఊరికి రావాలి అంత అవసరం లేకుండా అక్కడే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఎవ్రీడే ఒకటి వస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, జై షాతో మాట్లాడుతున్నారు. అమిత్ షా కొడుకు ఎవరైతే ఉన్నారో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జై షా ఇవాళ భారత క్రికెట్ ను శాసిస్తున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. దో దే బిలాంగ్స్ టు బీజేపీ అండ్ హీ బిలాంగ్స్ టు కాంగ్రెస్, అయినా కూడా స్టేట్ కి ఇవి రావాలనే తాపత్రయం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో పాజిటివ్ గా చూస్తే తప్పేంటి? రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. ప్రయత్నం ఏమాత్రం చేయని వాడికంటే ప్రయత్నం చేస్తున్న వాడిని మెచ్చుకోవాలా వద్దా? ప్రయత్నం చేస్తేనే కదా. అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు కదా, బిగ్ లెవెల్లో ఆలోచించండి, బిగ్ లెవెల్లో ఇమాజిన్ చేసుకోండి, బిగ్ లెవెల్లో కలలు కనండి, పెద్ద పెద్ద కలలు కనండి. వాటిలో 50% అచీవ్ అయినా మీ లైఫ్ మారుతుంది. తప్పేంటి కలలు కంటే? అదేం ఖర్చుతో కూడుకున్నది కాదు కదా. ఏదన్నా మనం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు చిన్న లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలి, పెద్ద లక్ష్యమే పెట్టుకోవాలి. చిన్న లక్ష్యంలో 50% సక్సెస్ అయిన దానికి, పెద్ద లక్ష్యంలో 50% సక్సెస్ అయిన దానికి ఎంత తేడా ఉంటుంది? సో ఎయిమ్ ఫర్ బిగ్ అన్నట్టుగా ఆయన ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. నాకు దాంట్లో తప్పేం కనిపించట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ చూసాం, మనం సికింద్రాబాద్ చూసాం. లైక్ ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ కులీ కుతుబ్ షాలు చేశారు. తర్వాత సికింద్రాబాద్ని నిజాం ప్రభువులు బ్రిటిషర్ సహాయంతో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత ఐటీ విప్లవం స్టార్ట్ అయినప్పుడు సైబరాబాద్ మొదలైంది. మాదాపూర్ నుంచి మొదలై ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళింది. చంద్రబాబు ఫస్ట్ ఒక 5 ఏళ్ళు ట్రై చేసి ఉండొచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ళు ట్రై చేసింది. రాజశేఖర రెడ్డి గారు కూడా వాటిని ఎక్కడ పక్కన పెట్టలేదు. సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఐటీకి కూడా ఆయన పెద్దపీట వేశారు. కంటిన్యూ అయింది. చంద్రబాబు ఆద్యుడైతే రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగిస్తే, ఆ తర్వాత రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్. అది కొనసాగిస్తేనే కదా ఇవాళ మాదాపూర్ నుంచి మొదలైంది, కోకాపేట దాకా పోయింది. కొడితే 100 కోట్ల రూపాయలు ఒక్క ఎకరానికి పలికింది. ఎక్కడి నుంచి పలికింది? ఆ రోజు కూడా రాళ్ళు రప్పాలనే కామెంట్ చేశారు కదా. ఇవాళ సోకాల్డ్ నెగిటివ్ గా మాట్లాడుతున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ అంటే దాన్ని ఏదో నెగిటివ్ గా చూస్తున్న వారు, రియల్ ఎస్టేట్ రంగంలో 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. 1000 మంది బాగుపడుతున్నారు. సేమ్ టైం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళల్లో అందరూ బాగుపడుతున్నారని నేను అన్నాను. ఎందుకంటే తప్పుడు డిసిషన్స్ తీసుకొని తప్పుడు ప్లేస్లో కొన్న వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. నాకు ఇందాక కూడా ఎవరో కాల్ వచ్చింది, ఎక్కడో ఏదో ప్లేస్ చెప్తున్నాడు, అక్కడ 16,000 అంట చదరపు గజం. ఎందుకు సార్ అంటే ఆయనకు తెలియట్లేదు, రీజన్ తెలియట్లేదు. వాళ్ళు చెప్తున్నారంట ప్రీమియం విలాస్ అని చెప్తున్నారంట. ఎక్కడో అమన్గల్ దగ్గర ఏముందని అక్కడ అంటే ఏదైనా రావాలి కదా. కొంతమంది ఇంకా విచిత్రంగా ఉంటారు, హైవే పక్కన కావాలి. ఇప్పుడు సాగర్ రోడ్డు ఉంది ఉదాహరణకు, కరీంనగర్ రోడ్డు ఉంది, హైవే పక్కన వెంచర్లు ఉన్నాయి. 5 ఏళ్ల కింద కొన్నవాడు ఇవాళకి కూడా వాళ్ళు కొన్న ప్రైస్కి అమ్ముకోలేకపోతున్నారు. నేను అట్లాంటి ఎగ్జాంపుల్స్ చూపిస్తా. నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, రీసేల్ చేసి పెట్టండి అని. పెద్ద వెంచర్లో తీసుకుంటే రీసేల్ చేసుకోలేరు మహాప్రభు అని మొత్తుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళే ఒక 70% సేల్ చేసిన తర్వాత 30% బ్లాక్ చేస్తారు. ఎవరైనా రీసేల్ కోసం అని అక్కడ తిరుగుతుంటే అయితే ఆ సిండికేట్ వాళ్ళు ఉంటారు, లేదంటే ఆ వెంచర్ వేసిన వాడు ఉంటాడు. వాళ్ళు వచ్చి డైల్యూట్ చేస్తారు. 5 ఏళ్ల కింద మీరు కొన్న ప్రైస్కి ఇప్పుడు నేను ఇప్పిస్తానంటాడు. అప్పుడు 5 ఏళ్ల కింద కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్నోడు ఎంత కంట నీరు కాదు రక్తం వస్తుంది వాళ్ళకి పాపం. అందుకే పెద్ద వెంచర్లు కొనకండి. పెద్ద వెంచర్లలో మీరు రీసేల్ చేసుకోలేరు, రకరకాల సమస్యలు ఉంటాయి. చిన్న వెంచర్లు చూసుకోండి. చిన్న వెంచర్లు అయితే ఏదైనా ఇష్యూ వచ్చింది గట్టిగా పోయి అడగొచ్చు. 5 కస్టమర్లు పోయి అడిగితే వాళ్ళు భయపడతారు, జంకుతారు. ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు. పెద్ద వెంచర్లలో వేలాది మంది కస్టమర్లు ఉంటారు, వేలాది మంది మార్కెటింగ్ టీం ఉంటారు. ఎవడు కానడు సమస్య చేసుకొని పోతే తిరిగి కాళ్ళు అరుగుతాయి తప్ప, చెప్పులు అరుగుతాయి తప్ప సేల్ కాదు. సో అట్లాంటివి బెటరా, చిన్నవి బెటరా? సరే అది పక్కన పెడదాంలేండి. కానీ ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ విషయంలో చాలా క్లారిటీతో ఉంది. హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించిందని నేను మొత్తుకుంటున్నాను. గవర్నమెంట్ హోదాలో హైకోర్టుకు ఒక అఫిడవిట్ ఇస్తే రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే. హైకోర్టుకు గవర్నమెంట్ ఇచ్చింది, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కాదు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్కు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, గవర్నమెంట్ అనేది నిరంతర ప్రక్రియ, మనుషులు మారుతుంటారు, పాలకులు మారుతుంటారు, బట్ గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ కమిట్మెంటే అవుతుంది.
సో అట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ 14,000 ఎకరాలలో 4,500 ఎకరాలలో ఈ ఫార్మాసిటీకి సంబంధించిన సంస్థలే ముందు టాప్ ప్రియారిటీగా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తామని గవర్నమెంట్ హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. ఈ హ్యాస్ టు ఫుల్ఫిల్ దట్. అది సో అట్లా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది టార్గెట్, సంస్థలకు ఉన్న ల్యాండ్ని బ్యాంకును వాడుకోవడం అనేది టార్గెట్. అవైలబుల్గా ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. దాన్ని ఇండస్ట్రీస్కి ఇవ్వడం, ఆ ఇండస్ట్రీస్ ఆ ఎంఓయూలకు అనుగుణంగా సంస్థలను ఆపరేషన్స్ ప్రారంభించడం, ఎంప్లాయీస్ రావడం, ఆ ఎంప్లాయీస్కి కావాల్సిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆ సరౌండింగ్ ఏరియాలో రావడం, ఇది కామన్. దీనికోసం అక్కడ ఉండే ఎంప్లాయీస్ కోసం అమ్యూజ్మెంట్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం స్పోర్ట్స్ కానీ అదే రకంగా మిగతా ఎంటర్టైన్మెంట్ అన్ని చూస్తున్నారు. దీంట్లో భాగంగా రేస్ కోర్స్ ప్లాన్ చేస్తున్నారు, తర్వాత గోల్ఫ్ కోర్స్ ప్లాన్ చేస్తున్నారు, దాంతోపాటు క్రికెట్ స్టేడియం ప్లాన్ చేస్తున్నారు, జూ పార్క్ కూడా అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్. 100% అచీవ్ అవుతుందా అంటే చెప్పలేం. 100% అవ్వచ్చు, కాకపోవచ్చు, 50% కావచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారికి ఒక 2-3 యాంగిల్స్లో కంపల్షన్ ఉంది. ఆయన 5 ఏళ్లలో సంథింగ్ హీ హ్యాస్ టు షో. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులను పక్కన పెట్టి ఆయనకి ఎందుకు అవకాశం ఇచ్చింది బయట నుంచి వచ్చిన వ్యక్తికి? సో నమ్ముతుంది, ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలి, లేకపోతే ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ టైం నన్నే కొనసాగించండి అని చెప్పి రాహుల్ గాంధీని ఎవరినో అడగాలంటే ఏం చేసినామని అడుగుతారు కదా, అది చూపించుకోవాలి కదా ఆయన. సేమ్ టైం రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత? 50 to 53 ఉంటారు. సో ఆయనకి ఇంకొక 20 ఏళ్ళ పొలిటికల్ లైఫ్ ఉంది. కేసీఆర్ అంటే ఓకే, పాపం 70 దాకా వచ్చినట్టున్నాడు కాబట్టి ఆయన కొడుకుని ఎస్టాబ్లిష్ చేసుకోవడమే. రేవంత్ రెడ్డి గారికి 20 ఏళ్ళ ఫ్యూచర్ ఉంది కదా, కనీసం సెకండ్ టర్మ్ సీఎం కావాలని కోరుకుంటాడు కదా. అందుకోసమన్నా చెప్పిన వాటిలో సగమన్నా గ్రౌండ్ చేసి నేను సగం చేశాను, రకరకాల సమస్యల వల్ల సగం చేయలేకపోయానని చెప్పుకున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తాడు. ఆయనకు పొలిటికల్ కంపల్షన్ ఉంది, విత్ ఇన్ ద పార్టీ కంపల్షన్ ఉంది, పొలిటికల్ ఫ్యూచర్ కోసం వెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది. ఇన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నప్పుడు ఆయన 50% అన్నా అచీవ్ అవుతారు అని నేనంటే తప్ప, నాకైతే తప్ప అనిపించట్లేదు. సో అందుకే నేను అక్కడ స్టేడియం ఎందుకు, అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఎందుకు, అక్కడ గోల్ఫ్ కోర్స్ ఎందుకు, ఇట్లా అనే వాళ్ళకి సమాధానం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, కొంతమంది ఎవరో నాకు రేవంత్ రెడ్డి గారి స్పోక్స్ పర్సన్ అని కూడా కామెంట్ చేశారు. థ్యాంక్స్, ఆ పోస్ట్ ఇప్పించండి బాస్, ఈ వీడియోలు చేసుకుంటూ తప్పుతుంది, హ్యాపీగా ఆయన కోటర్లో ఉండి ఏదైనా 4 రాళ్ళు సంపాదించుకుంటాను, నేను కూడా ఇప్పించండి. నేను జెన్యూన్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమైతే ఓకే, నా లాజిక్ రీజనబుల్ అనిపిస్తే నా వీడియోస్ని చూడండి, ఎంకరేజ్ చేయండి, నన్ను ప్రోత్సహించే రకంగా కామెంట్ చేయండి. ఒకవేళ నా తప్పు అయితే నన్ను కరెక్ట్ కూడా చేయండి. ఐఎమ్ రైట్ దేర్ టు కరెక్ట్ మై సెల్ఫ్ ఆల్సో. సో లాజికల్గా చెప్తున్నాను నేను. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ నన్ను మంచిగా కామెంట్ చేసి ప్రోత్సహించండి. మీ గ్రూపుల్లో నా వీడియోను సర్క్యులేట్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.